హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ ముడిపడిన బంధం ఎపిసోడ్ 45. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఒసేయ్ శివగామి, రేపు కాలేజీకి రా, నీకుంటుంది నా చేతుల్లో, ఈసారి తప్పించుకోలేవు అని కోపంగా అనుకొని ఫుడ్ హీట్ చేయడానికి వెళ్తుంది. విరాట్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి ఫుడ్ తింటూ ఉంటాడు. గీత వైపు చూస్తూ, డిన్నర్ చేసావా? పుట్టింటికి వెళ్ళొచ్చిన ఆనందంలో కడుపు నిండిపోయిందా అని ఎటకారంగా అడుగుతాడు. అది అర్థమైన గీత, ఇప్పుడు నా పుట్టింటి గొడవ ఎందుకులే సార్, మీరు ప్రశాంతంగా తినండి అని ఏడుపు మొహంతో అంటుంది. గీత చాక్లెట్ తింటూ దొరికిపోయిన చిన్నపిల్లలాగా ఫేస్ పెట్టేసరికి విరాట్కి నవ్వు వచ్చినా అతి కష్టం మీద నవ్వాపుకుంటూ తన డిన్నర్ కంప్లీట్ చేస్తాడు. గీత గిన్నెలన్నీ సర్ది తాను కూడా తన రూమ్లోనికి వెళ్తుంది. శాలిని మాత్రం ప్రతిరోజు భవానీకి తెలియకుండా ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత తను ఎంజాయ్ చేయడానికి పబ్కి వెళ్తుంది. అక్కడ శాలినిని చూసిన తన ఫ్రెండ్స్ శాలినిని హగ్ చేసుకొని, ఏంటి ఇంత లేటుగా వచ్చావు, పార్టీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది తెలుసా, మనమే లేట్ అనేసరికి శాలిని వాళ్ళ వైపు చూస్తూ, మా ఇంట్లో ఉన్న గొర్రెల మందని తప్పించుకొని రావడానికి నాకు ఈ టైం పడుతుంది, ఫైనల్గా వచ్చేసాం కదా, పదండి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని వాళ్ళని తీసుకొని ఫ్లోర్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. శాలిని ఫ్రెండ్ శాలిని వైపు చూస్తూ, మీ బావతో నీ పెళ్ళెప్పుడు శాలిని, ఎప్పటి నుండో అంటున్నావు, అసలు మీ బావకి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, లేక నువ్వే గొప్పలు చెప్పుకోవడం కోసం మా బావని పెళ్లి చేసుకుంటా అని మాతో చెప్తున్నావా అని అడిగేసరికి శాలిని కోపంగా, నా పెళ్ళి నాకు నచ్చినప్పుడు చేసుకుంటాను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మా బావ నన్నే పెళ్లి చేసుకుంటాడు, దాంట్లో ఎలాంటి మార్పు లేదు అనేసరికి ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ, ఇంకా ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్తావు, మీ బావకి ఆల్రెడీ పెళ్ళైపోయింది అన్న విషయం నాకు తెలుసు, పెళ్ళైన వాడిని నువ్వు మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు, అప్పుడు దాన్ని పెళ్ళి అనరు, దానికి ఇంకో పేరు ఉంటుంది అనేసరికి శాలిని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న బాటిల్ని తీసుకొని తల మీద గట్టిగా కొడుతుంది. అక్కడ పెద్ద గొడవ అవడంతో పోలీసులు వచ్చి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని భవానీకి కాల్ చేస్తారు. అంత లేట్ నైట్ కాల్ రావడంతో భవానీ కాల్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి అవతల వైపు నుండి ఎస్ఐ మాట్లాడుతూ ఒక అరగంటలో స్టేషన్కి రమ్మని చెప్తారు. అతను చెప్పింది అంతా విని భవానీ కంగారుగా స్టేషన్కి వెళ్తుంది. భవానీ స్టేషన్కి వెళ్ళేసరికి శాలిని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. అది చూసిన భవానీ కంగారుగా శాలిని దగ్గరికి వెళ్ళి, బేబీ నువ్వేంటి ఇక్కడ, నువ్వు అసలు బయటికి ఎప్పుడు వెళ్ళావు, ఇప్పుడు ఈ విషయం విరాట్కి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో అర్థమవుతుందా, నీకు ఎన్నిసార్లు చెప్పాను కొన్ని రోజులు కామ్గా ఉండమని, నాకు చెప్పకుండా బయటికి వెళ్ళి ఇలా లేనిపోయిన సమస్యలు నెత్తి మీదకు ఎందుకు తెచ్చుకుంటున్నావు అని కోపంగా అడుగుతుంది. ఎస్ఐ అక్కడికి వచ్చి, చూడండి మేడం, ఆ అమ్మాయిని గట్టిగా కొట్టడం వల్ల ఆమెకు చాలా బ్లడ్ లాస్ అయింది, వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ అవడంతో వాళ్ళు అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, వాళ్ళని ఎలాగైనా కాంప్రమైజ్ చేయండి లేదంటే విషయం చాలా సీరియస్ అవుతుంది అనేసరికి భవానీ కోపంగా, వాళ్ళు ఎవరైనా సరే కన్విన్స్ చేయి, వినకపోతే దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుందని చెప్పు, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో విరాట్ దాకా వెళ్ళకూడదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఈ కేసు ఫైల్ అవ్వకూడదు, అవతల వాళ్ళు నోరు ఎత్తకూడదు అని తన బ్యాగ్లో నుండి మనీ తీసి టేబుల్ మీద పెట్టి శాలినిని తీసుకొని అక్కడ నుండి వెళ్తుంది. ఎవరికీ కనిపించకుండా శాలినిని తీసుకొని రూమ్లోనికి వెళ్ళి గట్టిగా లాగిపెట్టి ఒక్కడు పీకుతుంది. శాలిని కోపంగా మామ్ అని అరిచేసరికి భవానీ వేలు చూపిస్తూ, అరిచావంటే ఇక్కడే చంపేస్తా, పోనీలే ఒక్కగానొక్క పిల్లవి అని నువ్వు ఏది అడిగినా కాదనకుండా చేస్తున్నందుకు నా కళ్ళు కప్పి నాకు తెలియకుండా బయటకు వెళ్ళింది చాలక లేనిపోని గొడవలు తీసుకొస్తావా, ఈ విషయం విరాట్ దాకా వెళ్తే ఇంట్లో ఎంత పెద్ద గొడవ అవుతుందో అర్థమవుతుందా. విరాట్ నువ్వు వేసుకున్న డ్రెస్సెస్ని ఒప్పుకోవడం లేదు, అలాంటిది ఆడపిల్ల అయ్యుండి పబ్కి వెళ్ళావంటే నిన్ను అక్కడే చంపేస్తాడు, ఆ ఫోన్ నాకు వచ్చింది కాబట్టి సరిపోయింది, అదే విరాట్కి వెళ్ళుంటే ఏం చేసేదానివి, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం, నేను ఎలాగైనా ఇంటి కోడల్ని చేయాలని చేసే ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయావి, ఆ గీతని అడ్డు తప్పించాల్సింది పోయి నువ్వు చేస్తున్న
పని ఏంటి? ఇంకొకసారి నాకు తెలియకుండా కాలు బయట పెట్టావే అనుకో, నాలో మరో మనిషిని చూస్తావు శాలిని అని ఆ గొడవ అంతా నేను చూసుకుంటాను. నువ్వు పార్టీస్, పబ్స్ అని బయట తిరగకుండా కామ్‌గా ఇంట్లో ఉండు. ఇప్పటికే మా అమ్మ నీ పెళ్లి, పెళ్లి అని నన్ను చంపుతుంది. ఇంకిలాంటి విషయాలు కూడా తెలిసాయంటే నిన్ను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండనివ్వదు. ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్తుంది. శాలినికి తాగిన మత్తులో ఏమీ అర్థం కాక తలంతా పట్టేసినట్టు ఉండడంతో వెళ్ళి తన బెడ్ మీద పడుకుంటుంది. భవాని తన రూమ్‌లోనికి వెళ్ళి ఒకతనికి కాల్ చేసి హాస్పిటల్ అడ్రస్ ఇచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవకూడదు. వాళ్ళ నోటి వెంబడి శాలిని పేరు రాకూడదు. తెల్లవారేలోపు మొత్తం కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. పాపం శాలిని చేసిన పనితో భవానీకి ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా జాగారం చేస్తుంది. తెల్లవారడంతో గీత కిచెన్లో పని పూర్తి చేసుకొని చక్కగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళే టైంకి అర్జున్ నుండి కాల్ వస్తుంది. గీత కాల్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి అటువైపు నుంచి అర్జున్ మాట్లాడుతూ పార్టీ గురించి చెప్పడంతో గీత కొంచెం సేపు ఆలోచించుకొని సారీ అన్నయ్య, నేను రాలేను. నాకు అలాంటివి అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పైగా నాకు అక్కడ ఎవరు కూడా తెలియదు అనేసరికి అర్జున్ మాట్లాడుతూ ఇది మన బాస్ ఆర్డర్ గీత. కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ఖచ్చితంగా రావాలి. నువ్వు డైలీ ఆఫీస్కి రాకపోయినా నువ్వు కూడా మన కంపెనీ ఎంప్లాయీవే కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నేనున్నాను కదా, ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అనేసరికి గీత సరే అన్నయ్య ట్రై చేస్తాను. బట్ ఖచ్చితంగా వస్తానని మాత్రం చెప్పలేను అని కాల్ కట్ చేస్తుంది. విరాట్ టైం లేట్ అవడంతో కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గీత వైపు చూస్తూ అర్జున్ కాల్ చేస్తే ఎందుకు రానని చెప్పావు అని అడుగుతాడు. విరాట్ దేని గురించి మాట్లాడుతున్నాడో అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కావడం లేదు. గీత మాట్లాడుతూ మీరే కదా సార్ కాలేజీకి తప్ప బయట ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. మళ్ళీ మిమ్మల్ని పర్మిషన్ అడగడం, మీ చేత తిట్టించుకోవడం అవసరమా చెప్పండి? అందుకే రాను అని చెప్పాను అంటుంది. శాంతి గారు అసలు వీళ్ళిద్దరి దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగేసరికి విరాట్ పార్టీ గురించి చెప్తాడు. పద్మావతి గారు వెళ్ళొచ్చు కదా గీత, ఒకసారి వెళ్తేనే కదా ఎవరైనా పరిచయం అయ్యేది. వెళ్లకుండా నాకెవరో తెలియదు అంటే ఎలా గీత అనేసరికి మధు అన్నయ్య పార్టీకి మేము కూడా రావచ్చా అని అడుగుతుంది. విరాట్ మధు వైపు చూస్తూ ఇది మన ఫ్యామిలీ పార్టీ కాదు, ప్రాజెక్ట్ వచ్చినందుకు ఎంప్లాయీస్కి ఇస్తున్న పార్టీ. నువ్వు కూడా ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా రావచ్చు. మధుమోహం మార్చుకొని కూర్చుంటుంది. శాలిని రాత్రి తాగింది దిగడంతో మెల్లగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మనకంత కర్మేంటి మధు, ఆ కంపెనీ మనదే అయినప్పుడు వెళ్తే ఆ కంపెనీ ఓనర్లుగా వెళ్ళాలి కానీ అంతేగాని చీప్గా ఎంప్లాయీగా వెళ్ళాల్సిన అవసరం మనకేంటి అని పొగరుగా అనేసరికి విరాట్ కోపంగా చూస్తూ ఎవరు హెల్ప్ లేకుండా మన కష్టంతో మనం ఏదైనా సాధించినప్పుడు అప్పుడు అది మనది అవుతుంది. మీ ఓన్ కష్టంతో ఒక చిన్న జాబ్ సంపాదించి చూపించు, అది ఎంత కష్టమో అర్థమవుతుంది. అంతేకాని ఎవరో కష్టాన్ని నీ అకౌంట్లో వేసుకొని నాది నాది అనుకుంటే చివరికి ఏది మిగలదు అని కోపంగా అనేసరికి భవానీ ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుంది. నువ్వు కూడా ఏంటి విరాట్, బయటికి వెళ్ళి ఎక్కడో జాబ్ చేయాల్సిన అవసరం వాళ్ళకెందుకు? ఆ జాబ్ ఏదో నువ్వే ఇస్తే నీ దగ్గరే వర్క్ చేస్తూ ఉంటారు కదా అనేసరికి శాంతి గారు మాట్లాడుతూ ఎంత మన కంపెనీ అయినా కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా వదిన. మన పిల్ల ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు జాబ్స్, ఇంటర్వ్యూస్ ఈ తలకాయ నొప్పులు అవసరమా? వదిన ప్రశాంతంగా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే హాయిగా తన భర్త సంపాదనతో ఎంజాయ్ చేస్తుంది అనేసరికి శాలిని కోపంగా చూడండి, ప్రతి విషయానికి తీసుకువెళ్ళి నా పెళ్లితో లింక్ పెట్టకండి. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. భవాని గీత వైపు కోపంగా చూస్తూ ఏంటి చూస్తున్నావు, వచ్చి వడ్డించు అని గట్టిగా అంటుంది. గీత వెళ్ళి భవానికి టిఫిన్ వడ్డించి తన రూమ్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. గీత కాలేజీకి వెళ్ళేసరికి మధు, సంధ్య ఒక బెంచ్ మీద కూర్చొని కనిపిస్తారు. గీత వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మ శివగామి ఒకసారి లేచి నుంచుంటావా అనేసరికి మధు ఏమైంది గీత అని పైకి లేచి నుంచుంటుంది. గీత పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని మధును కొట్టడానికి వెంటపడుతుంది. మధు ఆయాసంతో పరిగెత్తలేక ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు, పరిగెత్తలేకపోతున్నాను అనేసరికి గీత కోపంగా నేను ముందే చెప్పా, మీ అన్నయ్య ముందు మనం ఎన్ని ప్లాన్లు వేసినా వేస్ట్ అని. నా మాట విన్నావా? మా అన్నయ్యకు తెలియకుండా నిన్ను పంపించే బాధ్యత నాది అన్నావు, కానీ చివరికి ఏమైంది అని అడిగేసరికి మధు గీత చేతిలోని కర్రని లాక్కొని ఏమైంది, మా అన్నయ్య నిన్ను చూడలేదు కదా, మరి ఇప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగేసరికి
గీత కోపంగా, ఎవరు చెప్పింది మీ అన్నయ్య నన్ను చూడలేదని? నేను మా ఇంటికి వెళ్ళిన విషయం మీ అన్నయ్యకి తెలుసు అని బాంబు పేలుస్తుంది. సంధ్య కంగారుగా గీత దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు గీత? మనల్ని విరాట్ గారు చూసారా అని భయంగా అడుగుతుంది. గీత కంగారుగా, అదేగా నేను చెప్పేది అనేసరికి మధు గీత దగ్గరకు వచ్చి, నిజం నిజం తెలిస్తే విరాట్ అన్నయ్య ఎందుకు అంత కామ్గా ఉంటాడు అని అడిగేసరికి, ఏమో తెలియదు, నన్ను కూడా పెద్దగా ఏమీ అనలేదు, ఇంకొకసారి చెప్పకుండా బయటికి వెళ్ళొద్దు అని వార్నింగ్ ఇచ్చారంతే అని అంటుంది. మధు నవ్వుతూ, ఇదేదో శుభసూచనలాగా ఉంది వదిన గారు, మనం చెప్తుంది అబద్ధమని తెలిసి కూడా నీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళడానికి అన్నయ్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఆ విషయం నీతో డైరెక్ట్గా చెప్పడం లేదంతే అని నవ్వుతూ అంటుంది. గీత కోపంగా చూసేసరికి సంధ్య మధ్యలోకి వచ్చి, మీ గొడవ అయిపోతే క్లాస్కి వెళ్దాం, చాలా లేట్ అవుతుంది అనేసరికి ముగ్గురు వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తారు. చక్రపాణి కోపంగా అతని మనుషుల వైపు చూస్తూ, లక్ష్మణ్ ఎక్కడున్నాడో తెలిసిందా అని అడిగేసరికి వాళ్ళు భయపడుతూ, లేదు సార్, వాడు ఎక్కడున్నాడో చిన్న క్లూ కూడా దొరకడం లేదు, విరాట్ వాడిని ఎక్కడో సేఫ్ ప్లేస్లో దాచినట్టున్నాడు అనేసరికి చక్రపాణి కోపంగా గట్టిగా అరుస్తూ, వాడు ఎక్కడున్నా నాకు కావాలి, మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడిని తీసుకొని ఇక్కడికి రండి, లేదంటే మీరు నా చేతిలో చేస్తారు అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళందరూ కంగారుగా బయటికి వెళ్తారు. శ్రీధర్ అక్కడికి వచ్చి, డాడ్, నువ్వెంత వెతికినా లక్ష్మణ్ నీకు దొరకడు, విరాట్ పక్కా ప్లాన్ చేసి మనం ఎటు కదలకుండా లాక్ చేశాడు, మనం లక్ష్మణ్ని పట్టుకున్నా పెద్ద యూజ్ ఉండకపోవచ్చు, ఈ కేసు నుండి బయటపడాలంటే మనకున్న ఒకే ఒక దారి, విరాట్ తనంతట తాను ఈ కేసు వాపస్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళు చూపిస్తున్న ఎవిడెన్స్ ఫేక్ అని ప్రూవ్ చేయాలి, విరాట్ ప్రతి యాక్టివిటీ మీద ఒక కన్నేసి ఉంచండి, వాడి బలహీనత, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక్కడు కూడా వదలకుండా ఎంక్వైరీ చేయండి, వాడి బలహీనత ఒక్కటి దొరికినా చాలు, దాన్ని అడ్డు పెట్టుకొని వాడిని ఆడించవచ్చు, వాడి ఫ్యామిలీ మెంబర్స్ అందరి యాక్టివిటీస్ని గమనిస్తూ ఉండండి, మనకేదో ఒక దారి దొరుకుతుంది, ఈ కేసు నుండి బయటపడడానికి ఏదైనా దారి దొరుకుతుందేమో, నేను లాయర్తో మాట్లాడి వస్తాను అని అక్కడ నుండి వెళ్తాడు. చక్రపాణి ఆలోచిస్తూ, ఆ రోజు విరాట్ భార్య గురించి మాట్లాడేటప్పుడు విరాట్ కళ్ళల్లో కోపం గుర్తుకు వచ్చి, ఎస్, వాడి భార్య, దాన్ని తీసుకొస్తే వాడు ఖచ్చితంగా నా దారిలోకి వస్తాడు అని అనుకుంటూ అక్కడ ఉన్న రౌడీలను పిలిచి, విరాట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో 24 hours లోపు నాకు తెలియాలి అని వాళ్ళకు ఆర్డర్ వేస్తాడు. వాళ్ళల్లో ఒక అతను మాట్లాడుతూ, సార్, అసలు విరాట్ పెళ్లి చేసుకున్నట్టు బయట ఎవరికి తెలియదు, అతని వైఫ్ గురించి ఎలా తెలుస్తుంది అని అడిగేసరికి చక్రపాణి కొంచెం సేపు ఆలోచించి, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ మ్యాన్షన్లో అడుగు పెట్టాలి, అప్పుడు విరాట్ భార్య ఎవరో మనకు ఈజీగా తెలుస్తుంది, ఘట్టంనేని మ్యాన్షన్లోనికి అడుగు పెట్టడం అంటే అంత ఈజీ కాదు, నాకు తెలిసి ఈ టైంలో కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వరు, ఏదో ఒకటి చేసి ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళ హెల్ప్ తీసుకొని మన మనిషిని లోపలికి పంపించాలి, రాఘవ ఇంట్లో పనిచేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాడ్ చేయడానికి ఒప్పుకోరు, మీరు బెదిరించో లేక డబ్బు ఆశ చూపించి వాళ్ళని అడ్డం పెట్టుకొని మన మనిషిని లోపలికి పంపించండి, అప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి విషయం మనకు ఈజీగా తెలుస్తుంది, వాడి భార్యను కిడ్నాప్ చేసి వాడి చేత కేసు వాపస్ తీసుకునేలాగా చేయొచ్చు అని అంటాడు. రౌడీలో మెయిన్ హెడ్, అలాగే అన్న, 2 రోజుల్లో నువ్వు చెప్పిన పని పూర్తి చేస్తాం అని అక్కడి నుండి బయటికి వెళ్తారు. వాళ్ళు విరాట్ ఇంటి ముందుకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ అందరినీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఒకడు మాట్లాడుతూ, ఈ ఇల్లు ఏందన్నా ఇంత ఉంది, మనం లోపలికి వెళ్ళడం సాధ్యమేనా అనేసరికి, వెళ్ళాలిరా, మనకిచ్చిన పని పూర్తి చేయకపోతే అన్న మనల్ని బతకనివ్వడు అని ఎవరైనా బయటికి వస్తారా అని గమనిస్తూ ఉంటారు. ఎప్పటి నుండో అక్కడ క్లీనింగ్ వర్క్ చేస్తున్న తాయారు బయటకు రావడం చూసి వాళ్ళు తాయారుని ఫాలో అవుతారు. ఎవరు లేని ప్లేస్ చూసి తాయారుని బలవంతంగా కారులోకి ఎక్కించి ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి చైర్కి కట్టేస్తారు. తాయారు భయంగా గట్టిగా అరుస్తూ, ఎవర్రా మీరు, నన్నెందుకు తీసుకొచ్చారు, ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటున్నారేమో, నా దగ్గర పైసా కూడా లేదు, నా మొగుడు సచ్చినోడు పని ఏమీ చేయకుండా నేను కష్టపడే సొమ్మంతా లాక్కొని తాగేస్తాడు, మీరు నన్ను కిడ్నాప్ చేసినా మీకు ఒక్క రూపాయి కూడా రాదు, నన్ను వదిలేయండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. వాళ్ళల్లో ఒకడు చిరాకుగా, ఏందిరా దీని గోల, దాని నోటికి ప్లాస్టర్ అయినా ఏంటిరా, దాని గోల వినలేక చెవిలో రక్తం వచ్చేలాగా ఉంది అని అనేసరికి తాయారు కోపంగా, ఒరే దొంగ సచ్చినోడా, నన్ను కిడ్నాప్ చేసింది చాలక మళ్ళీ నన్నే తిడతావా, నా సంగతి నీకు తెలియదు రోయ్, ఫ్లోర్ తుడిచిన చేతులు చూసావా ఎలా ఉన్నాయో, కొట్టానంటే ఇక్కడే సత్తావు అనేసరికి వాడు కోపంగా పైకి లేచి వాడి జేబులో ఉన్న కర్చీఫ్ బయటకు తీసి తయారు నోట్లో కుక్కుతాడు. తయారు ఆ కర్చీఫ్ని బయటికి ఊసి, ఒరే దొంగ సచ్చినోడా,
ఇది ఉతికి ఎన్ని రోజులు అవుతుందిరా, ఎలుగు చచ్చిన వాసన వస్తుంది, దాన్ని తెచ్చి నా నోట్లో కుక్కుతావేంట్రా దరిద్ర పెదవా అని తిట్టేసరికి వాడి చెవులు మూసుకొని, అక్క నీ నోటికి తట్టుకొని బావ ఇంకా నీతోనే ఉన్నాడు అంటే బావ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని ఏడుపు గొంతుతో అంటాడు. తాయారు మాట్లాడుతూ, చూడు బాబు, కావాలంటే నీ మాసిపోయిన మసిగుడ్డ లాంటి ఆ కర్చీఫ్ని నేను తెల్లగా మల్లెపువ్వులాగా ఉతికిచ్చిస్తాను, నన్ను వదిలేయండిరా బాబు అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళ హెడ్ లోపలికి వస్తూ కనిపించడంతో, అదిగో మా అన్న వచ్చాడు, నువ్వు కాసేపు కామ్గా ఉండు, లేదనుకో నిన్నిక్కడే చంపేస్తాడు అని వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తాడు. రంగా లోపలికి వచ్చి, ఎరా దాంతో ఏమైనా మాట్లాడారా, మనం చెప్పింది చేయడానికి ఒప్పుకుందా అని అడుగుతాడు. ఈ రోజుకి స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.